ప్రణతి భరత్ ఇద్దరు అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి రెడీ అవుతారనమాట. ఎవరికంట పడకుండా అర్ధరాత్రి లగేజ్ సర్దుకొని బయటకైతే వచ్చేస్తారు. కానీ తీరా ఇంటి ముందు అక్షయ్కి అయితే దొరికిపోతారనమాట. ఇక అక్షయ్ ఊరుకుంటాడా, ఇక అందరిని పిలిచి అర్ధరాత్రి అయితే గొడవ చేస్తాడనమాట. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ప్రణతి భరతులకు అవని ఎక్కడ పెళ్లి చేసేస్తుందని చెప్పేసి పార్వతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే రారా అని చెప్పేసి అక్షయ్కి అయితే ఫోన్ చేస్తుందన్నమాట. ఇక అక్షయ్ వెళ్ళి ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు అని చెప్పేసి అడుగుతాడు. అవని ఇంటికి వచ్చి నాతో మాట్లాడిందిరా, మాట్లాడటం కాదు ప్రణతి భరతులు పెళ్లి చేయమని నన్ను అడగడానికి వచ్చింది. నేను అంతలా చెప్పిన తర్వాత కూడా నా మనసు మార్చడానికి ప్రయత్నిస్తుందంటే వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి ఆమెనే డిసైడ్ అయిందని అనిపిస్తుందిరా. అది మన కుటుంబాన్ని నమ్మించి మోసం చేసింది. మన కుటుంబం ముక్కలై మన రోడ్డును పడేలా చేసింది. నా కూతుర్ని నా భర్తని నాకు దూరం చేసింది. అలాంటి దాని తమ్ముడికి నా కూతురినిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకుంటుందిరా. నా కూతురు జీవితం నాలాగా నీలాగా కాకుండా ఉండడం కోసం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను. అది కూడా ఓర్చుకోలేను అవని అందరిలో నా పరువు తీసి నేను తలదించుకునేలా చేసింది. అలాంటి దాని తమ్ముడికి నా కూతురినిచ్చి ఎలా పెళ్లి చేస్తారా అని చెప్పేసి అడుగుతుందనమాట. అయినా అవని వాళ్ళ విషయంలో అంత పట్టుదలగా ఉందంటే నేను ఒప్పుకోవడం లేదు కాబట్టి అది మనకు తెలియకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తుందిరా. అదే జరిగితే మీ అమ్మ బ్రతికుండదురా అని చెప్పేసి అంటదనమాట. ఏంటమ్మా ఆ మాటలు, దయచేసి అలా అనుకో అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఏం చేయనురా, నా కూతురు జీవితం నా కళ్ళ ముందే బుగ్గిపాలు అయిపోతుంటే అది చూడటం కోసం నేను బ్రతికుండాలా? అది నా వల్ల కాదురా అక్షయ్. నా కూతురు బాగుండాలి. నేను బ్రతికుండాలంటే ప్రణతి భరత్లు పెళ్ళి జరగకూడదు. అలా జరగనివ్వనని నాకు మాట ఇవ్వరా అని చెప్పేసి అడుగుతుందనమాట. నీకు ఇంతకుముందే మాట ఇచ్చా అమ్మ, అవని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగకుండా నేను చూసుకుంటాను. నీ కోసం చెప్తానమ్మా, నన్ను నమ్మమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అవనిని ఓడించి నన్ను గెలిపించడానికి ఈ ఒక్క మాట చాలు అక్షయ్ అని చెప్పేసి పార్వతి అయితే అంటది. ఇక తర్వాత శ్రేయ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో అత్తయ్య లేదు, పల్లవి లేదు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అత్తయ్య పల్లవిని టోటల్గా తన గ్రిప్లో పెట్టేసుకుంది. నాకు తెలియకుండా చాలానే చేస్తుంది. పల్లవితో నేను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంతలో పల్లవి రాగానే ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అడుగుతుంది అనమాట. నీకు చెప్పాలా అని చెప్పేసి పల్లవి అయితే అంటది. మామూలుగా అయితే అక్కర్లేదు, కానీ ఈ మధ్య నీ ప్రవర్తన విపరీతంగా ఉంది, అందుకే చెప్పాలి అంటున్నా అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుందనమాట. చూడు, నువ్వు నాతో నేను నీతో వాదన చేసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు, వెళ్ళి పడుకో అని చెప్పేసి పల్లవి అయితే అంటది. ఆగు, నాకు ఒక విషయం చెప్పి వెళ్ళు. అత్తయ్య ప్రణతికి తెచ్చిన సంబంధం గురించి చెప్పు. ఆ సంబంధం తెచ్చింది నువ్వు మీ నాన్నే కదా. నువ్వు ప్రణతి పెళ్లి గురించి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావో నాకు అర్థం కావటం లేదని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. నీ బుర్ర అంతకు మించి ఆలోచించలేదని నాకు తెలుసు. ప్రణతికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయలేదనుకో, అవని ప్రణతికి తన తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత తన తమ్ముడిని అల్లుడిగా ఇంటికి పంపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుని అవని ఇంటిని మకం మారుస్తుంది. అవని ఇక్కడికి మళ్ళీ రావడం అని జరిగితే దాని డామినేషన్తో మన ఇద్దరిని యానిమేషన్ పాత్రలా మార్చేస్తుంది. అందుకే ప్రణతికి వేరే సంబంధం చూశాను. ఇప్పుడు అర్థమైందా నీకు అని చెప్పేసి అంటదనమాట. ఒక రకంగా నువ్వు చేసింది కరెక్టే అని చెప్పేసి శ్రేయ అయితే అంటది. కాబట్టి నువ్వు అత్తయ్యకి ఈ విషయంలో ఫుల్గా కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి పల్లవి అనగానే తప్పకుండా చేస్తానని చెప్పేసి శ్రేయ అయితే మాట ఇస్తుంది అనమాట. ఇక తర్వాత అవని అయితే అందరికీ వడ్డించి అక్షయ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఏమైందమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే ఆయన కోసం ఎదురు చూస్తున్న మావయ్య గారు రాగానే వడ్డిస్తానని చెప్పేసి అంటది. ఏరా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే అదే చల్లగాలి కోసం అలా వెళ్ళానా అని చెప్పేసి అంటాడు. సరే రండి భోజనం వడ్డిస్తాను, మీకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి అవని అనగానే నాకు వద్దని చెప్తున్నా కదా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నాన్న, నాకు చాలా ఆకలి వేస్తుంది, నువ్వు తింటేనే నేను తింటాను. నాకు ఆకలిగా ఉంది నాన్న, నా కోసం కూడా నువ్వు తినవా? నేను ఆకలితో ఉన్నా పర్లేదు అనుకుంటున్నావా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. సరేనని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నా మాట వినకపోయినా మీ కూతురు మాట అయినా విన్నారు, సంతోషం అని చెప్పేసి అవని అయితే అంటది. భరత్ సాంబార్ వేసుకో అని చెప్పేసి అవని వడ్డిస్తూ ఉంటే ఈ రోజు నుండి నీ చేతి వంట తినే అదృష్టానికి దూరం అయిపోతున్నాను అక్క అని చెప్పేసి భారత్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, సాంబార్ గురించి అడిగితే అని చెప్పేసి అవని అనగానే ఏం లేదక్క అని చెప్పేసి అంటాడు. ఇక ప్రణతి కూడా ఈ రోజు నుంచి నాకు నీతో ఉండే అదృష్టం లేదు వదిన అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, తిను అని చెప్పేసి అవని అంటదనమాట. అమ్మ అందరూ కలిసి తిందాం, నువ్వు కూడా వడ్డించుకో అని చెప్పేసి ఇక దయాకర్ అయితే అంటాడు. నేను తర్వాత తింటానులే బాబాయ్ అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. నువ్వు కూడా తిను వదిన, రేపటి నుంచి అందరూ కలిసి తినే అదృష్టం ఉంటుందో ఉండదో అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. అలా అంటున్నావేంటి ప్రణతి, రేపటి నుంచి ఉండకపోవడం ఏంటి అని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. అదే వదిన, ఆరాధ్య అడగడం వల్ల అన్నయ్య ఇప్పుడు మనందరితో తినడానికి ఒప్పుకున్నాడు.
రేపటి నుంచి ఒప్పుకోడేమోనని అలా అన్నా అని చెప్పేసి కవర్ చేస్తానమాట. ఇంతలో నాన్న నా కోసం నువ్వేమైనా చేస్తావా, నాకు మాట ఇచ్చావు గుర్తుందా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటుంది. గుర్తుందమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నా కోసం ఏదైనా చేస్తావు కదా, అయితే నాకు తినిపించినట్లే అమ్మకు కూడా తినిపించని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. రే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, వాళ్ళకి మాట ఇచ్చి తప్పితే దేవుళ్ళని మోసం చేయడమే అవుతుందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా భయపడతాడనమాట. నిజమే అక్షయ్, చిన్నపిల్లలకి ఇచ్చిన మాట తప్పితే ఇంకెప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ మాట నమ్మరు అని చెప్పేసి దయాకర్ కూడా అంటాడనమాట. తినిపించినానా అని చెప్పేసి ఆరాధ్య అడిగేసరికి ఇక అక్షయ్ అయితే సరే అంటాడు. మొక్క అలా ఏం పెట్టుకో అక్కర్లేదు, అందరూ ఉన్నారు కదా చేతిలో పెట్టండి చాలు అని చెప్పేసి అవని అయితే అంటది. ఇక అక్షయ్ అయితే అలానే చేస్తాడు. ఇక అది చూసి శభాష్ రా, నేను చేయలేనిది నువ్వు చేసావు అని చెప్పేసి ఆరాధ్యతో రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక అందరూ పడుకున్నాక అర్ధరాత్రి అవగానే ప్రణతి రూమ్కి భరత్ అయితే వస్తాడనమాట. వెళ్దాం పద అని చెప్పేసి లగేజ్ తీస్తూ ఉంటుంది ప్రణతి. నాకెందుకో భయంగా ఉంది ప్రణతి అని చెప్పేసి భరత్ అయితే అంటాడు. మనకి మనంగా బ్రతకడానికి కావాల్సింది భయం కాదు ధైర్యం అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. మన ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే అక్కడ మోసం చేసిన వాళ్ళం అవుతాం, అక్క చాలా బాధపడుతుందని చెప్పేసి భారతి అయితే అంటాడు. అవును కానీ మనమే వదినకి ఇప్పుడు పెద్ద సమస్య, మనం సమస్యగా ఉండకూడదంటే మనం వెళ్ళిపోవడమే మంచిది, పద పద అని చెప్పేసి ప్రణతి అయితే కంగారు పెడుతూ ఉంటుంది అనమాట. ఇక ఎవరు చూడకుండా ఇద్దరం గుమ్మం దగ్గరికి అయితే వస్తారు. తీరా ఎదురుగా అక్షయ్ అయితే ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడిగేసరికి ఇద్దరు అయితే సైలెంట్గా ఉంటారనమాట. అడిగిన దానికి సమాధానం చెప్పరే అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. అన్నయ్య అది నాకు కొంచెం అనీజీగా ఉందని వాకింగ్ చేద్దామని నైట్ టైం కదా అని చెప్పేసి అందుకే భరత్ని తోడుగా రమ్మన్నాను అని చెప్పేసి ప్రణతి అయితే చెప్తుంది అనమాట. వాకింగ్కి బ్యాగులు సూట్ కేసులు పట్టుకెళ్తారా, నాకు అర్థమైంది రండి అని చెప్పేసి ఇద్దరిని అయితే లోపలికి అయితే తీసుకొని వెళ్తాడనమాట అక్షయ్. ఇక అవని బయటికి రా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఎంతలో భరత్ అయితే బావగారు ఎవరిని పిలవకండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట అక్షయ్ని. ఇక అవనిని పిలిచి ఇంట్లో అయితే గొడవ చేస్తాడనమాట. నువ్వే కదా వీళ్ళని ఇలా పంపిస్తుందని చెప్పేసి ఆ నిందనైతే అవని మీదకైతే నెట్టేస్తాడు ఈ అక్షయ్. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.